అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్కి స్వాగతం. మిథున రాశి వారికి జూలై 15 నుండి 18 తేదీ వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణంగా కనిపించిన మీ జీవితంలో నిశ్శబ్దంగా కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుడతాయి. ఈ 4 రోజులు మీరు తీసుకునే ఒక్క నిర్ణయం రాబోయే కొన్ని వారాలు ఫలితాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ రోజులను తేలికగా తీసుకోవద్దు. ముఖ్యంగా ఒక వ్యక్తి చెప్పే మాట, ఒక చిన్న సమాచారం లేదా ఊహించని పరిచయం మీ జీవితంలో కొత్త దారిని తెరవగలదు. ఇదే సమయంలో కొన్ని విషయాలు ఆలస్యంగా జరుగుతున్నాయని అనిపించినా ఆ ఆలస్యం వెనక దైవ సంకల్పం ఉందని ఈ గ్రహస్థితులు సూచిస్తున్నాయి. బుధుడు మీ ఆలోచనలకు వేగాన్ని ఇస్తుండగా గురుగ్రహం ప్రభావం మీకు సరైన సమయంలో సరైన వ్యక్తులను కలిసే అవకాశాన్ని పెంచుతుంది. అయితే శని ప్రభావం వల్ల ప్రతి మనిషికి చిన్న చిన్న పరీక్షలు ఎదురవుతాయి. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపం కలగవచ్చు. మీరు ఎంత ఓపికగా వ్యవహరిస్తారో అంత మంచి ఫలితాలు మీ వైపుకు వస్తాయి. ఈ 4 రోజుల్లో మీ మనసు ఒకవైపు కొత్త ఆశలతో నిండిపోతుంటే మరోవైపు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు వచ్చి కొత్త ఆందోళన కలిగించవచ్చు. కానీ అవి మిమ్మల్ని బలహీనతను చెయ్యడానికి కాదు, మరింత బలంగా నిలబెట్టడానికి వచ్చిన అనుభవాలని గ్రహిస్తారు. కొంతకాలంగా మీలో దాచుకున్న ప్రతిభ ఇప్పుడు బయటపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన ఆలోచనలను ఇప్పటి వరకు పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడగటం ప్రారంభిస్తారు. ఆర్థిక విషయాల్లో ఈ 4 రోజులు పూర్తిగా ప్రతికూలం కూడా కాదు, పూర్తిగా అనుకూలం కూడా కాదు. డబ్బు వస్తుంది, కానీ వచ్చినంత వేగంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఇంటికి సంబంధించిన ఖర్చులు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు. అయితే అదే సమయంలో నిలిచిపోయిన ఒక బాకీ డబ్బు తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపిస్తుంది. వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్లు రావచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారుల దృష్టిలో మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. అయితే మీ పనిని మీరు ఎక్కువగా ప్రచారం చేసుకోవడం కంటే పని మాట్లాడేలా చేయటం ఈ సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. కుటుంబ జీవితంలో కొంతకాలంగా దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ఇంట్లో ఒక శుభవార్త వినే సూచనలు ఉన్నాయి. అయితే మీ మాట తీరు కాస్త మృదువుగా ఉంటే అనవసరమైన వాదనలు పూర్తిగా నివారించవచ్చు. మీపై ఆధారపడే వ్యక్తులు ఈ 4 రోజుల్లో ఎక్కువగా కనిపిస్తారు. వారికి మీరు ఇచ్చే సలహా వారి జీవితాన్ని మార్చేంత విలువైందిగా మారవచ్చు. ప్రేమ విషయాల్లో ఉన్న మిథున రాశి వారికి ఈ కాలం భావోద్వేగాలను మరింత బలపరుస్తుంది. దూరంగా ఉన్న వ్యక్తి నుంచి సందేహం రావచ్చు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కుటుంబ సభ్యుల నుంచి మంచి స్పందన లభించే సూచనలు ఉన్నాయి. అయితే అనుమానాలకు చోటివ్వకుండా నిజాయితీగా మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి. మీ ఆరోగ్యం విషయంలో పెద్ద సమస్యలు కనిపించకపోయినా నిద్రలేమి, మానసిక ఒత్తిడి, మెడ లేదా భుజాల నొప్పి వంటి చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గిస్తే శారీరకంగా, మానసికంగా మంచి ఉత్సాహం తిరిగి వస్తుంది. ఈ 4 రోజుల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు ఇప్పటికే ముగిసిపోయిందని అనుకున్న ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మొదట అది చిన్న విషయంలా కనిపించిన తర్వాత అదే మీ భవిష్యత్తును మార్చే అవకాశంగా మారుతుంది. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ఏ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే గ్రహాలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నిశ్శబ్దంగా తలుపులు తెరుస్తున్నాయి. కొంతకాలంగా మీ జీవితంలో ఎందుకు ప్రతి పని చివరి నిమిషంలో ఆగిపోతుందో, ఎందుకు ఇంత కష్టపడిన పూర్తి ఫలితం చేతికి రావడం లేదో అని మీరు ఎన్నోసార్లు ప్రశ్నించుకొని ఉండవచ్చు. కానీ జూలై 15 నుండి 18 తేదీ వరకు ఉన్న ఈ 4 రోజులు ఆ ప్రశ్నలకు నెమ్మదిగా సమాధానం చెప్పే కాలంగా మారుతుంది. ఈ సమయంలో గ్రహాల కదలికలు మీకు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆలస్యం అంటే అపజయం కాదు, అది సరైన సమయానికి సిద్ధం చేసే ప్రక్రియ మాత్రమే. ఈ 4 రోజుల్లో మీరు గమనించే ప్రతి చిన్న సంఘటన కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకు సంకేతంగా మారుతుంది. ఉద్యోగంలో ఉన్న మిథున రాశి వారికి ఈ కాలంలో బాధ్యతలు కొంచెం పెరిగినట్లు అనిపిస్తుంది.
ఒకేసారి 2 లేదా 3 పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితి రావచ్చు. మొదట ఇది ఒత్తిడిగా అనిపించినా అదే మీ ప్రతిభకు నిరూపించే అవకాశంగా మారుతుంది. ఇప్పటి వరకు మీ పనిని గమనించని పై అధికారులు కూడా ఇప్పుడు మీ పనిపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. మీరు చెప్పే ఆలోచనలకు విలువ పెరుగుతుంది. ఒక కొత్త బాధ్యత లేదా కొత్త ప్రాజెక్టు మీ చేతిలోకి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. మొదట భయం కలిగించిన చివరికి అదే మీ కెరీర్కు మంచి పేరుని తీసుకురాగలదు. వ్యాపారం చేసే వారికి ఈ 4 రోజులు చాలా కీలకమైనవి. కొంతకాలంగా నిలిచిపోయిన ఒప్పందాలు మళ్ళీ కదలికలోకి రావచ్చు. కొత్త కస్టమర్లతో పరిచయాలు ఏర్పడతాయి. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా పూర్తిగా పరిశీలించడం మంచిది. ఎవరో చెప్పారని లేదా తొందరపడి పెట్టుబడి పెట్టడం కంటే అన్ని వివరాలు తెలుసుకొని ముందుకు వెళ్తే లాభం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో లెక్కలు స్పష్టంగా ఉండటం చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ 4 రోజులు ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నప్పటికీ ఖర్చులు కూడా అన్యూహంగా పెరగవచ్చు. ఇంటికి సంబంధించిన అవసరాలు, వాహన ఖర్చులు లేదా కుటుంబ సభ్యుల కోసం చేయాల్సిన వ్యయాలు రావచ్చు. అయితే ఇది వృధా ఖర్చు కాకుండా అవసరమైన ఖర్చుగా మారే అవకాశం ఉంది. గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే చాలా కాలంగా రావాల్సిన ఒక చెల్లింపు ఈ సమయంలో మీ చేతికి చేరే సూచనలు ఉన్నాయి. అయితే కొత్త అప్పులు చేయడంలో మాత్రం జాగ్రత్త అవసరం. కుటుంబంలో మీ మాట గౌరవం పెరుగుతుంది. ఇంతకాలం మీతో సరిగ్గా మాట్లాడని వ్యక్తి కూడా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడిగే పరిస్థితి రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ఒక శుభకార్యం గురించి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం ఈ సమయంలో మీకు అదృష్టాన్ని పెంచే అవకాశంగా మారుతుంది. వారి సలహాలను నిర్లక్ష్యం చేయకుండా వినటం మంచిది. ప్రేమలో ఉన్న వారికి ఈ 4 రోజులు భావోద్వేగపూరితంగా ఉంటాయి. మీరు చెప్పని మాటలను అవతలి వ్యక్తి అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో జరిగిన చిన్న గొడవలు తగ్గిపోతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి వార్త వినిపించే అవకాశం ఉంది. అయితే అనుమానాలు లేదా ఇతరుల మాటలను నమ్మి నిర్ణయాలు తీసుకోవడం ఈ సమయంలో మంచిది కాదు. విద్యార్థులకు ఇది ఏకాగ్రత పెంచే సమయమని చెప్పుకోవచ్చు. చదివిన విషయాలు సులభంగా గుర్తుండే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి పురోగతి కనిపిస్తుంది. ఒక గురువు లేదా అనుభవం ఉన్న వ్యక్తి చెప్పే చిన్న సలహా మీ దిశనే మార్చేయగలదు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం కూడా జరగవచ్చు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక వ్యక్తితో అనుకోని భేటీ జరగవచ్చు. మొదట అది సాధారణంగా కనిపించిన తర్వాత అదే మీ జీవితంలో కొత్త అవకాశాలను కారణం అవుతుంది. అందుకే ఈ కాలంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. ఎందుకంటే ఈసారి అదృష్టం పెద్ద శబ్దంతో కాదు, నిశ్శబ్దంగా మీ తలుపు తట్టబోతుంది. జూలై 15 నుండి 18వ తేదీ వరకు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో బయటకు కనిపించని మార్పులే ఎక్కువగా జరుగుతాయి. పైకి చూస్తే అంతా యథావిధిగా ఉన్నట్లు అనిపించినా మీ విధి చక్రం మాత్రం నెమ్మదిగా కొత్త దిశలో తిరగటం ప్రారంభమవుతుంది. అందుకే ఈ సమయంలో ప్రతి చిన్న సంఘటనను సాధారణంగా తీసుకోవద్దు. కొన్ని పరిచయాలు యాదృచ్ఛికంగా జరిగినట్లు అనిపించినా అవి మీ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మీరు ఎప్పటి నుంచో నా జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తుంటే ఆ మార్పును సంబంధించిన సంకేతాలు ఈ 4 రోజుల్లో కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీలో ఉన్న ఆలోచన శక్తి మరింత పదునెక్కుతుంది. ఇతరులు గమనించని విషయాలను మీరు ముందుగానే గుర్తించగలుగుతారు. అదే మీ బలంగా మారుతుంది. కానీ అదే సమయంలో ప్రతి విషయాన్ని ఎక్కువగా విశ్లేషించే అలవాటు కూడా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల అవసరమైన చోట మాత్రమే ఆలోచించండి. ప్రతి చిన్న విషయాన్ని మనసులో పెట్టుకొని బాధపడితే అవకాశాలు మీ ముందే ఉన్నా కనిపించకుండా పోవచ్చు. మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీ మంచి కోరేవారే అని అనుకోవడం కూడా ఈ సమయంలో సరైంది కాదు. మీ విజయాన్ని చూసి అసూయపడే కొందరు వ్యక్తులు మీ గురించి తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు. కానీ గ్రహస్థితులు మీకు ఒక ప్రత్యేకమైన రక్షణను ఇస్తున్నాయి. మీరు నిజాయితీగా ముందుకు సాగితే అలాంటి ప్రయత్నాలు ఎక్కువ కాలం నిలవవు. ఎవరికైనా వెంటనే ప్రతిస్పందించడం కంటే మీ పనితోనే సమాధానం ఇవ్వటం ఈ 4 రోజుల్లో మీకు మరింత గౌరవాన్ని తెస్తుంది. ఆరోగ్యం పరంగా చూస్తే శారీరక సమస్యల కంటే మానసిక అలసట ఎక్కువగా కనిపించవచ్చు. ఒకేసారి అనేక బాధ్యతలు ఉండటం వల్ల నిద్ర సమస్య తగ్గే అవకాశం ఉంది. తలనొప్పి, కళ్ళ అలసట, మెడ లేదా భుజాల నొప్పి, జీర్ణ
క్రియలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. అయితే ఇవి పెద్ద సమస్యలుగా మారే సూచనలు కనిపించడం లేదు. సరైన విశ్రాంతి, సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్న వారికి ఈ సమయంలో ఒక కొత్త ఆలోచన పుడుతుంది. మొదట అది చిన్న ఆలోచనగా కనిపించిన భవిష్యత్తులో అదే మంచి ఆదాయానికి కారణం కావచ్చు. ఉద్యోగస్తులకు కూడా కొత్త నైపుణ్యం నేర్చుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఉపయోగించుకుంటే రాబోయే నెలల్లో పదోన్నతి లేదా ఆదాయం పెరిగే అవకాశాలు బలపడతాయి. కుటుంబంలో మీరు చాలా కాలంగా చెప్పాలనుకొని చెప్పలేని ఒక విషయం ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆశ్చర్యకరంగా మీరు ఊహించినంత ప్రతికూల స్పందన రాకపోవచ్చు. బదులుగా కుటుంబ సభ్యులు మీ నిర్ణయానికి మద్దతు ఇవ్వటం కూడా జరుగుతుంది. దూరంగా ఉన్న బంధువుల నుంచి ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ఆనందాన్ని పెంచే చిన్న వేడుక లేదా శుభకార్యం గురించి చర్చలు ప్రారంభమవుతాయి. ఆధ్యాత్మికంగా కూడా ఈ 4 రోజులు మీకు ప్రత్యేకమైనవి. ఒక ఆలయ దర్శనం చెయ్యాలనే ఆలోచన రావచ్చు, లేదా అనుకోకుండా ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆ సమయంలో మీరు వినే ఒక మాట చాలా కాలంగా మీ మనసులో ఉన్న సందేహానికి సమాధానంగా మారుతుంది. కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటన కాదు, సరైన సమయంలో వినిపించిన ఒక మాట కూడా కావచ్చు. ఈ గ్రహస్థితులు అలాంటి అనుభూతిని మీకు కలిగించే సూచనలు ఇస్తున్నాయి. ముఖ్యంగా జూలై 15 నుండి 18 మధ్య ఎవరో ఒక వ్యక్తి మీ జీవితంలో మళ్ళీ ప్రవేశించే అవకాశం ఉంది. గతంలో దూరమైన స్నేహితుడు కావచ్చు, పాత సహోద్యోగి కావచ్చు, లేదా ఒక బంధువు కావచ్చు. మొదట ఈ కలయిక సాధారణంగా అనిపించిన తర్వాత అదే మీ జీవితంలో కొత్త అవకాశాలకు, కొత్త మార్గాలకు కారణం అవుతుంది. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరిని తక్కువగా అంచనా వేయకండి. ప్రతి సంభాషణను విలువైందిగా భావించండి. ఈ కాలం మీకు చెప్పే గొప్ప సందేశం కంటే అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టదు. ముందుగా చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తుంది. ఆ సంకేతాలను గుర్తించిన వారే పెద్ద విజయాలను అందుకుంటారు. మీరు కూడా అలాంటి సంకేతాలను గమనించి సరైన సమయంలో సరైన అడుగు వేస్తే ఈ 4 రోజులు మీ జీవితంలో గుర్తుండిపోయే మలుపుగా మారే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. మిథున రాశి వారు ఈ 4 రోజుల చివరికి మీరు ఒక విషయాన్ని స్పష్టంగా గమనిస్తారు. జీవితంలో మార్పు అనేది ఒక్కసారిగా జరిగేది కాదు. చిన్న చిన్న సంఘటనల రూపంలో ప్రారంభమయ్యే తర్వాత పెద్ద విజయంగా మారుతుంది. జూలై 15 నుండి 18 తేదీ వరకు మిథున రాశి వారికి గ్రహాల అనుగ్రహం నెమ్మదిగా పనిచేస్తుంది. మొదటి రోజు సందేహం కనిపిస్తే రెండో రోజు ఆశ కలిగిస్తుంది. మూడో రోజు అవకాశాలు మీ వైపు నడవటం ప్రారంభిస్తాయి. 4వ రోజు మాత్రం మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలదు. అందుకే ఈ 4 రోజుల్లో మీ మనసు చెప్పేది మంచి ఆలోచనలు నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి మంచి పని భవిష్యత్తులో రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే వెనక్కి తగ్గకండి. మీరు పలికే మంచి మాట కూడా ఒకరి జీవితాన్ని మార్చగలదు. అదే పుణ్యం మీ జీవితంలో కొత్త అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. కొంతకాలంగా మీరు దూరమైన ప్రశాంతత మళ్ళీ మీ జీవితంలోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎదుర్కొన్న కష్టాలు వృధా కాదని, వాటి ఫలితం ఇప్పుడు నెమ్మదిగా కనిపించడం ప్రారంభం అవుతుంది. నరఘోష ప్రభావం విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో మీపై నేరుగా తీవ్రమైన నరఘోష ప్రభావం కనిపించడం లేదు. అయితే మీ ఎదుగుదలను చూసి అసూయపడే కొందరి దృష్టి పడే అవకాశం ఉంది. అందుకే మీ విజయాలను అందరితోనూ పంచుకోవడం కంటే పూర్తి అయిన తర్వాత మాత్రమే మీరు వారితో చెప్పుకోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. వాదనలు, కోపంతో మాట్లాడటం, ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేయటం వంటి వాటికి దూరంగా ఉంటే ప్రతికూల శక్తులు మీపై ప్రభావం చూపించలేవు. మిథున రాశి వారికి ఈ 4 రోజుల పరిహారం విషయానికి వస్తే ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణ మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా శుభప్రదం. బుధుడి అనుగ్రహం కోసం బుధవారం పసుపును లేదా పచ్చని ఆకుకూరను అవసరమైన వారికి దానం చేయటం మంచిది. ఆవుకు పచ్చటి గడ్డి తినిపించడం, పక్షులకు ధాన్యం వేయటం, చిన్నారులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయటం కూడా మీ అదృష్టాన్ని పెంచుతుంది. గురువారం పసుపు రంగు పూలతో దేవాలయంలో పూజ చేయటం వల్ల ఆర్థిక స్థిరతత్వం పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మీకు శుభదాయకమైన రంగులు ఆకుపచ్చ, లేత పసుపు మరియు తెలుపు.
శుభ సంఖ్యలు 5, 6, 9. ముఖ్యమైన పనులను ఉదయం లేదా మధ్యాహ్నానికి ముందు ప్రారంభిస్తే విజయ అవకాశాలు మరింత మెరుగ్గా కనిపిస్తాయి. గుర్తుంచుకోండి, ప్రతి గ్రహస్థితి మన జీవితానికి ఒక దిశను మాత్రమే చూపిస్తుంది, కానీ ఆ దిశలో ధైర్యంగా నడిచే అడుగులు మాత్రం మనవే. ఈ 4 రోజులు మీకు వచ్చిన అవకాశాలను విశ్వాసంతో స్వీకరించండి. భయాన్ని కాదు, నమ్మకాన్ని ఎంచుకోండి. నిరాశను కాదు, ఆశను ఎంచుకోండి. ఎందుకంటే ఈ కాలం మీకు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుంది. మీ జీవితంలో మంచి రోజులు నెమ్మదిగా ప్రారంభం అవుతున్నాయి. మిథున రాశి వారు ఈ 4 రోజుల జాతకం మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లోతైన రాశి ఫలితాలను ప్రతిరోజు తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మర్చిపోవద్దు. మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.